ఇప్పుడు మనం ఈ వీడియోలో పడమటి సింహద్వారం ఉన్న ఇల్లు పాటించవలసిన నియమాలు చూద్దాం. మెట్లు ఎక్కడ పెట్టాలి, ఏ పేర్ల వారికి, ఏ రాశుల వారికి ఈ సింహద్వారం పనిచేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. తూర్పు, ఈస్ట్, పడమర, వెస్ట్, దక్షిణం, సౌత్, ఉత్తరం, నార్త్. ఇప్పుడు పడమటి సింహద్వారానికి రాజవీధి ఇది. ఈ పడమటి సింహద్వారానికి ఆగ్నేయంలో మెట్లు బాగుంటుంది. ఈ మెట్లు ఇక్కడి నుంచి రావాలి, ఇలా వచ్చి ఈ సర్కిల్ తిరగాలి, ఇలా రావాలి. మెట్లు క్లాక్ వైజ్లో తిరగాలి. ఇక్కడ మెట్లు ఈ రకంగా, ఇది రైట్ అవుతుంది. ఆగ్నేయ మెట్లు ఇక్కడ పెట్టుకోవచ్చు. దీనికి ఖాళీ ఉన్నప్పుడు ఇక్కడ కూడా మెట్లు వేసుకోవచ్చు. ఈ మెట్లైనా సరే ఇలా వచ్చి ఇలా ఎక్కాలి. అంటే ఉత్తర వాయువులో కానీ లేదా తూర్పు ఆగ్నేయంలో కానీ మెట్లు చాలా బాగుంటుంది. ఈ పడమటి సింహద్వారానికి ఉత్తర వాయువు, తూర్పు ఆగ్నేయం మెట్లు చాలా బెస్ట్గా ఉంటాయి. మెట్లు మాత్రం క్లాక్ వైజ్లోనే వేసుకోవాలి. చాలా శ్రేయస్కరం. ఇది 5 ఉండాలి. ఇది 5 అడుగులు, 6, 9 ఉండాలి. మెట్లు వేస్తే ఇక్కడ 6, 9 ఉండాలి. ఇది 4 ఉండొచ్చు. ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది. పడమటి సింహద్వారానికి వాయువు మెట్లు తీసుకుంటే తూర్పు కూడా ఖాళీ ఉంచాలి. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ సింహద్వారానికి ఏ పేర్లు పనిచేస్తాయో చూద్దాం. మనం ఈ మొదటి అక్షరం అయి ఉండాలి లేదా ఈ రాశులు అయి ఉండాలి. తుల, కుంభం, వృశ్చికం, ధనుస్సు, సింహం. పడమటి సింహద్వారం ఈ రాశుల వారు పనిచేస్తుంది. ఉత్తరం, తూర్పు ఒకటే ఖాళీ పెట్టుకొని మెట్లు సరి చేసుకోవాలి. మెట్లు కింద సెల్లార్ ఇచ్చేసి పైన మెట్లు మాత్రం రివర్స్లో పెడుతున్నారు. ఇది మాత్రం సరి చూసుకోవాలి. సెట్ బ్యాక్స్ అంటే ఖాళీలు, సందు ఖాళీలు కరెక్ట్గా తీసుకోవడం, మెట్లు కరెక్ట్గా వేసుకుంటే మాత్రం గృహానికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. వాస్తు దోషాలు ఏమి తగలవు. చాలా బాగుంటుంది.